ఇస్రో నాసాల ఉమ్మడి ఉపగ్రహమైన నైసార్ శాటిలైట్ ను జిఎస్ఎల్వి F-16 వాహక నౌక ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ఇవాళ సాయంత్రం జిఎస్ఎల్వి F-16 నింగిలోకి దూసుకెళ్లనుంది. భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు దాదాపు 11,200 కోట్ల రూపాయల వ్యయంతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. మరి నైసార్ శాటిలైట్ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన నైసార్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. బుధవారం జిఎస్ఎల్వి F-16 వాహక నౌక ద్వారా తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించనున్నారు. బుధవారం సాయంత్రం 5:40 జిఎస్ఎల్వి F-16 నింగిలోకి దూసుకెళ్లనుంది. 2,392 కిలోల బరువున్న నైసార్ను 747 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్షలోకి పంపుతారు. 90 రోజుల తర్వాత ఇది పని ప్రారంభిస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పుడమిని తన జంట రాడార్లతో నైసార్ స్కాన్ చేస్తుంది. ఇందులో తొలిసారిగా అధునాతన స్వీప్ సార్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీనివల్ల సంబంధిత ప్రాంతం మొత్తాన్ని వేగంగా 3Dలో పరిశీలించడం సాధ్యమవుతుంది. దాదాపు 11,200 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో, నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. ఇందులో ఇస్రో వాటా కింద చేపట్టాల్సిన పనులకు 800 కోట్లు ఖర్చయ్యాయి. ఇస్రో అనుసరించిన చౌకైన ఇంజనీరింగ్ విధానాల ద్వారా ఇది సాధ్యమైనట్లు తెలుస్తుంది. నైసార్లో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ అనే 2 రాడార్లు ఉంటాయి. ఎల్ బ్యాండ్ను నాసా రూపొందించగా ఎస్ బ్యాండ్ను ఇస్రో అభివృద్ధి చేసింది. ఎల్ బ్యాండ్ తరంగ దైర్ఘ్యం పెద్దగా 24 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ తరంగాలు దట్టమైన అడవులు, నేల, మంచు గుండా చొచ్చుకెళ్తాయి. నేలలో తేమ, అటవీ తీరుతెన్నులు, మంచు పలకం మందం, నేల కింద పరిస్థితులను పరిశీలిస్తాయి. ఎస్ బ్యాండ్ తరంగ దైర్ఘ్యం చిన్నగా 12 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది భూ ఉపరితలంపై చిన్నపాటి వివరాలను పరిశీలిస్తుంది. పంటల ఎదుగుదల, మంచు విస్తీర్ణం, ఉపరితలంపై ఆకృతుల్లో వచ్చే స్వల్ప మార్పులు వంటి వాటిని విశ్లేషిస్తుంది. వాటితో పాటు మెష్ రిఫ్లెక్టర్ కూడా ఉంటుంది. బంగారు పూతతో 12 మీటర్ల వెడల్పు గల ఈ సాధనాన్ని నాసా అభివృద్ధి చేసింది. ఇది రోదసీలోకి వెళ్లాక పూర్తిగా విచ్చుకుంటుంది. అప్పుడు ఇది బ్యాడ్మింటన్ కోర్ట్ అంత సైజులో ఉంటుంది. ఒక ఉపగ్రహానికి ఇంత పెద్ద రిఫ్లెక్టర్ను అమర్చడం ఇదే మొదటిసారి. డేటాను పంపడం, అందుకోవడం చేస్తోంది. ఉపగ్రహంలోని 2 రాడార్లకు ఇది సేవలు అందిస్తుంది. నైసార్ ప్రాంతాల వారీగా పరిశీలనలు సాగిస్తుంది. ఒకేసారి 240 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని నైసార్ పరిశీలిస్తుంది. ఈ ఉపగ్రహం పొడిమి పైనున్న అన్ని ప్రాంతాలను 12 రోజులకోసారి పరిశీలిస్తుంది. 2 సందర్శనల మధ్యకాలంలో చోటు చేసుకున్న చిన్నపాటి మార్పును కూడా గుర్తించగలదు. 97 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తుంది. రోజుకు 80 టెరాబైట్ల డేటాను నైసార్ వెలువరిస్తుంది. అలా చూసుకుంటే ఒక్క రోజులో 512 గిగాబైట్ల సామర్థ్యమున్న 150 హార్డ్ డ్రైవ్లను నైసార్ నింపుతుంది. ఈ డేటా ప్రాసెసింగ్, నిల్వ పంపిణీ మొత్తం క్లౌడ్ ద్వారా సాగుతోంది. దీన్ని ఉచితంగా ఎవరైనా పొందే వీలుంది. ఈ ప్రయోగం వల్ల మానవాళికి చాలా మేలు కలుగుతుంది. పొడిమి ఎగువ పొరలో సెంటీమీటర్ స్థాయిలో మార్పులను పసిగట్టడం ద్వారా అగ్నిపర్వత విస్ఫోటాలు, కొండచర్యలు విరిగిపడటం వంటి విపత్తులను నైసార్ పర్యవేక్షించగలదు. ధ్రువ ప్రాంతాల్లో మంచు పలకాల కదలికలు, కరుగుదలను ఇది పరిశీలించగలదు. అలాగే అటవీ విస్తీర్ణం, పచ్చదనంలో మార్పులు, పంటల ఎదుగుదల, నేలలో తేమ పరిశీలన ద్వారా ఉపరితల జలాలు, చిత్తడి నేలల్లో మార్పులను పసిగడుతుంది. నీటి వనరుల నిర్వహణకు దోహదపడుతుంది. రైతులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నైసార్ వీలు కల్పిస్తుంది. తుపాన్లు, సునామీలు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తుల సమయంలో సహాయ చర్యలకు సాయపడుతుంది. నిర్దిష్ట ప్రాంతంలో నేల 1 అంగుళం కుంగినా నైసార్ గుర్తించగలదు. వంతెనలు, డ్యాంలలో లోపాలను నైసార్ పసిగడుతుంది.